చూసారు కదా, చాలా టేస్టీ టేస్టీ. ఇదేమో పూరీ కర్రీ చేశాను నేను. తర్వాత ఇప్పుడు పాలక్ పన్నీర్ కూడా చేశాను. చూడండి, ఇవి పూరీల్లోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, తర్వాత రోటీల్లోకి అన్నిటికీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా? బాయ్. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చెప్పాను కదా, పాలక్ పన్నీర్ చేస్తానని చెప్పాను కదా. ఇది వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. పన్నీరు, పాలకూర ఒక కట్ట, ఒక 6 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం 1 ఇంచ్ అల్లం ముక్క. ఓకేనా? ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటిని ఏం చేద్దామంటే, పన్నీర్ని ఏమో పీసెస్గా కట్ చేసుకుందాము. తర్వాత పాలకూరని క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో వేసి తీద్దాం. ఉడికించకూడదు, బాగా మరిగిన నీళ్ళల్లో ఆకు వేసి తీసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు, పాలకూర కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇది విజయవాడ స్టైలు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, తర్వాత ఏమో ఏమంటారు అది, పరోటా, తర్వాత వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం. ఎందుకంటే పాలకూరని వాటర్లో అంటే మరిగించిన నీళ్ళల్లో వేసి తీయాలన్నమాట. నీళ్ళు మరిగేటప్పుడు మనం ఆకుకూరని చక్కగా వాటర్లో బాగా క్లీన్ చేసుకుని నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఆ ఒక కట్టని కూడా మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుని మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. మరిగించిన నీళ్ళల్లో వేయాలి, వేడి నీళ్ళు కాదు. బాగా మరగాలి నీళ్ళు. ఎందుకంటే మరిగిన నీళ్ళల్లో ఈ ఆకు వేసి అప్పుడు మనం దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. దీనికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. అంటే ఎక్కువంటే నార్మల్గా మనం వేసుకునే దానికంటే కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. చూడండి, కడిగిన తర్వాత ఇలాగ ముక్కలు చేసుకుని వేస్తున్నాను నీళ్ళల్లో. బాగా మరగాలన్నమాట. నీళ్ళు మరిగితే ఇప్పుడు వెంటనే తీసేయచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో చూడండి, మిక్సీ జార్లో కరివేపాకు వేసాను. తర్వాత అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. తర్వాత
ఒక 6 పచ్చిమిర్చి ఇలాగా సగానికి తుంచి వేస్తాను అన్నమాట. పరోటా, పుల్కా, చపాతీ వీటిల్లోకి మాత్రం ఎంత బాగుంటుందో ఈ కర్రీ. మనం తీసి పెట్టుకున్న ఇందా చూపించాను కదా ఉల్లిపాయ ఇలా వేసిన తర్వాత చూడండి, ఇది మిక్సీ పడదాం. ఇలా వేసిన తర్వాత చూడండి అదే వాటర్ మరుగుతుంది కదా, రియల్గా నీళ్ళు బాగా మరిగించి వేసేస్తే సరిపోద్ది. నేను కొంచెం నీటిలో వేసి ఒక 2 పొంగులు రానిస్తున్నాను. చాలు, ఆపేద్దాం. ఆపేసి ఇది ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఫిల్టర్ చేసి ఈ ఆకును కూడా మనం దీనిలో అది మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తాం. ఈలోపు మనం చూడండి పన్నీర్ ఇది పాలక్ పన్నీర్ కోసం ఇది పన్నీర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆకు కాస్త చల్లారిన తర్వాతే కదా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు వీటిని ఆయిల్లో వేయిస్తాను కొద్దిగా. ఇది కొద్దిగా చేస్తున్నాను కదా కర్రీ, అందుకోసం నేను కొంచెం మాత్రమే వేస్తున్నాను. అంటే ఇంట్లో కాస్త అందరూ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ చెయ్యొచ్చు. సండే అంటే జనరల్గా బయటకు వెళ్తాం కదా, పిల్లలు అందరూ బయటికి వెళ్ళారు. నేను వీడియో చేద్దామని ఇంకా ఈ కొద్దిగానే చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం వాటిని వేయిద్దాం. కర్రీకి సరిపడా వేసేసుకుందాం. ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఇవి వేద్దాం. ఈలోపు వీటిని ఫిల్టర్ చేసుకుందాం. ఆకుని తీసేద్దాం. ఇప్పుడు కెమెరా కోసం నేను ఇక్కడ పెట్టాను. ఇది ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. కాడలతో సహా వేసేసుకోవచ్చు. మిక్సీ పడతాం కదా. ఇప్పుడు మీరు ఈ పాలకూర ఉడికించిన నీళ్ళు వాటిని వేరే కర్రీస్లోకి కానీ చారులోకి కానీ లేకపోతే పప్పులో పులుసు పోసేటప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు మీరు. ప్రస్తుతానికైతే నేను వాటిని పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ఆకులని మిక్సీ చేద్దాం. ఫస్ట్ ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా వేయాలి. ఆ వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చెప్పాను కదా, అంటే కొద్దిగా చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎలా అంటే మీరు చేసుకునే ఎంతమందికి కావాలో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఒక కట్ట పాలకూర మాత్రమే తీసాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. వేసి ఇది పేస్ట్ చేసుకుందాం. ఇది కొంచెం ఒక రవ్వ కారంగా ఉంటేనే బాగుంటుంది. అందుకని మనం తినగలిగినంత పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి ఇలాగ పేస్ట్ చేశాను. ఓకేనా. దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం. చిన్న సాసర్లోకి తీసుకుందాం. మళ్ళీ పాలకూర కూడా మనం వేయించుకోవాలి కదా, అదే మిక్సీ పట్టుకోవాలి కదా. రియల్గా దీనిలోనే కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే అది విడిగా ఇది విడిగా మిక్సీ పడుతున్నాను, కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం చిటికెడ అంతా పసుపు వేసి దీనిలో ఇది పన్నీర్ వేయించుకుందాం. మరి ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ అలాగే దోరగా వేయితే సరిపోతుంది. చూడండి, ఇలాగ కొంచెం కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం మళ్ళీ తీసేసుకోవాలి బయటికి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, దాన్ని ఇలా వేసేస్తాం పేస్ట్. ఇప్పుడు పాలకూర ఉడికి అదే నేను వేడి నీళ్ళలో వేసిన పాలకూర ఉంది కదా, దీన్ని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంది. ఒకసారి దీన్ని చూద్దాం. దీనిలో మసాలాలు అవి ఏమీ వేసుకోకూడదు. ఇలాగ మాత్రమే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని ఉడకనిద్దాం. ఇందాక కొంచెం పసుపు మాత్రమే వేసాం కదా, ఆకులోనేమో ఉప్పు వేసి మిక్సీ చేస్తున్నాం కాబట్టి మనం కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. ఇది మెత్తగానే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం.
మనం పేస్ట్ చేసుకున్న ఈ పాలకూరను కూడా వేసేద్దాం. కొంచెం ఆకుకూర కదా, మాడకుండా అయితే చూసుకోవాలి. ఆకుకూర ఏదైనా మాడిందంటే టేస్ట్ తేడా వస్తుంది. అయితే ఇలాగ ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక పాలకూర ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని వేస్తున్నాను. ఇలా వేసేసి సారీ ఒక్కసారి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చూసుకుందాం. కొంచెం తగ్గింది. దీన్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. సిమ్లోనే ఉడికించాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో చూద్దాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అడుగు పట్టుకుందేమో అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరొకసారి కలుపుదాం. ఇలాగా బుడగలు మరీ దగ్గరగా వచ్చే టైంలో మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? స్టవ్ ఆపేసాను. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం క్లియర్గా చూపిస్తాను మీకు కర్రీ ఎలా తయారైంది అనేది. చాలా రుచిగా ఉంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా? హలో, మీరు పాలక్ పన్నీర్ అడిగారు కదా, నేను చేశాను. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.